హాయ్ ఫ్రెండ్స్, 3 ఇయర్స్ నుండి లవ్ చేసుకుంటారు. గత కొన్ని రోజులుగా ఆ అమ్మాయి అబ్బాయిని దూరం పెడుతుంది. ఈ మధ్యన అసలే రెస్పాండ్ కావట్లేదు. అబ్బాయి ఫోన్ చేసినా కూడా అసలే రెస్పాండ్ కావట్లేదు. పైగా వేరే వాళ్ళతోటి పెళ్ళికి సిద్ధమైంది. ఆ అబ్బాయి తట్టుకోలేకపోయిండు. ఎవరు లేని టైంలో అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి వచ్చిండు. అమ్మాయిని గొంతు కోసి చంపేసిండు. కానీ అతను కూడా చావు బతుకుల మధ్యన ఉన్నాడు. అమ్మాయిని గొంతు కోసిన తర్వాత అతన్ని ఎవరు పొడిచిర్రు అనేది ఇప్పుడు సస్పెన్సింగ్గా ఉంది. మనం అసలు ఏం జరిగింది ఆ ఇంట్లో ఎవరు లేని టైంలో అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఆ రూమ్లో ఏం జరిగింది అని తెలుసుకునే ముందు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కొంచెం తెలుసుకుందాము. తెలుసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. ఫస్ట్ అమ్మాయి గురించి తెలుసుకుంటే, అమ్మాయిది ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బాడంగి మండలం గజరాయిని వలస గ్రామం. అమ్మాయి వాళ్ళ నాన్న పేరు బొత్స శ్రీనివాస్, ఆమె పేరు ఈశ్వరమ్మ. వాళ్ళు 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చారు. రామచంద్రపురం పరిధిలోని బండ్లగూడ బాలాజీ నగర్లో ఉంటున్నారు. వాళ్ళు ఆ పక్కనే ఉన్న ఒక కంపెనీలకు పనికొతున్నారు. వాళ్లకు రమ్య అనే 23 సంవత్సరాల అమ్మాయి ఉంది. అమ్మాయి డిగ్రీ అవుతుంది, డిగ్రీ ఫైనల్ ఇయర్. అబ్బాయి విషయానికి వస్తే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామం. ఆ అబ్బాయికి తండ్రి లేడు, 20 సంవత్సరాల క్రితం చనిపోయిండు. వాళ్ళ అమ్మ వేరే దగ్గర ఉంటుంది. ఇతనికి ఒక అన్న ఉన్నాడు. అన్న పేరు నాగరాజు, అతను క్యాబ్ డ్రైవింగ్ చేస్తాడు. అయితే మనం చెప్పుకుంటున్న ఇతని పేరు ప్రవీణ్ కుమార్. ఇతనికి తల్లిదండ్రులు లేకపోవడంతో వాళ్ళ అమ్మమ్మ దగ్గరనే పెరిగిండు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు అతను అల్విన్ కాలనీలో ఉంటున్నాడు. బీటెక్ అయిపోయింది, ట్యూషన్స్ చెప్తున్నాడు. అయితే ప్రవీణ్ కుమార్కి రమ్యకి ఎట్లా పరిచయం అయిందనేది తెలియదు. వాళ్ళు 3 ఇయర్స్ నుంచి లవ్లో ఉన్నారు. 1 సైడ్ లవ్ కాదు, ఇద్దరు 2 సైడ్ లవ్ చేసుకుంటారు. 6 మంత్స్ బ్యాక్ ఈ ప్రవీణ్ కుమార్ వెళ్ళి అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తోటి, శ్రీనివాసు ఈశ్వరమ్మ తోటి చెప్పిండు, ఇట్లా మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడుతున్నాము, ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాము, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అంటే చెప్పి వాళ్ళ తల్లిదండ్రులతోటి చెప్పిండు 6 మంత్స్ బ్యాక్. అయితే వాళ్ళ తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా ఆ 6 మంత్స్ నుండి అమ్మాయికి వేరే సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు. అయితే వేరే సంబంధాలు చూసుకుంటూ కూడా అమ్మాయికి కొన్ని కండిషన్స్, ఇట్లా అబ్బాయితోటి మళ్ళీ కలవద్దు చేయొద్దు అన్నట్టు కొంచెం స్ట్రిక్ట్ చేసారు. అమ్మాయి కూడా అప్పటి నుంచి ఇతన్ని కొంచెం దూరం పెడుతుంది. అంత ఇంతకు ముందుకు మూవ్ అయినట్టుగా మూవ్ అవుతలేదు, దూరం పెడుతుంది. అమ్మాయికి వేరే పెళ్లి చూపులు చూస్తున్నారు. ఇక లాస్ట్ 1 వీక్ నుండి ఈ అబ్బాయి ఫోన్ చేసినా కూడా అస్సలు రెస్పాండ్ అవుతలేదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, అస్సలు రెస్పాండ్ అవుతలేదు. అతను ఇంకా తట్టుకోలేకపోయిండు. ఇద్దరు ఒకరినొకరు కలిసి బతకాలనుకున్నారు. ఇప్పుడు అసలే రెస్పాండ్ అవుతలేదు అని చెప్పి అబ్బాయి తట్టుకోలేకపోయిండు. సోమవారం రోజు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎవరు లేదు చూసిండు. గోడ దూకి ఇంటి బ్యాక్ సైడ్ నుండి గోడ దూకి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయితోటి మాట్లాడిండు. ఇద్దరు మాట్లాడుకున్నారు, గొడవ పడ్డారు. అంటే ఇద్దరికి ఏకాభిప్రాయం అనేది కుదరలేదు, గొడవ పడ్డారు. గొడవ పడ్డ తర్వాత ఆ కోపంలో అమ్మాయిని ఇతను గొంతు కోసి చంపేసిండు. తర్వాత ఇది న్యూస్లో వచ్చిన ప్రకారము ఆ అబ్బాయి కూడా ఇక నువ్వు లేకుంటే నేను బ్రతకలేను అంటని చెప్పి నిశ్చయించుకొని మెడ మీద ఇట్లా పొడుచుకున్నాడు. తర్వాత గుండెలో పొడుచుకొని ఇద్దరు కూడా కింద పడ్డారు. ఇది న్యూస్లో వచ్చింది. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అనేది మనకు తెలియదు. ఆ రూమ్లో ఇద్దరిని ఒకరినొకరు చంపుకొని ఇద్దరం చచ్చిపోవాలంటారు అనుకున్నారా, లేకపోతే అమ్మాయిని చంపి బయట నేను బతకలేను అంటని చెప్పి నన్ను కూడా చంపేస్తానంటని చెప్పి ఆ అబ్బాయి కూడా ఒడ్చుకున్నాడా? ఒకవేళ పొడుచుకుంటే తనంతలో తాను మెడ మీద గుండె మీద ఒడ్చుకునేంత ధైర్యము అది ఉంటుందా అంటని చెప్పి మళ్ళొక డౌటు. ఎందుకంటే మెడ ఒకసారి పొడుచుకున్న తర్వాత ఆ నొప్పికి మళ్ళీ అతను కత్తి తీసి మళ్ళీ ఇక్కడ పొడుచుకునే ఉంటుందా, లేకపోతే అమ్మాయి ఫస్ట్ ఇతన్ని ఒడిచినాక ఇతను ఆ అమ్మాయిని ఒడిచిండా ఏంది అనేది తెలియదు. అమ్మాయి చనిపోయింది. అబ్బాయి కొన ఊపిరితోటి అట్లే పడున్నాడు. వాళ్ళ అమ్మ మధ్యాహ్నం వచ్చి చూస్తే లోపలికించి ఇంటికి గడియ పెట్టి ఉంది. గడియ పెట్టేసరికి కిటికీలకించి చూసింది. ఆ అమ్మాయి రక్తం మడుగులో ఉంది. అబ్బాయి కూడా అక్కడనే పడున్నాడు. చుట్టుపక్కల పిలిచి తలుపులు వలగొట్టి లోపలికి వెళ్ళారు. చూస్తే అబ్బాయి కొన ఊపిరితోటి ఉన్నాడు. వెంటనే 108కి కాల్ చేసి అబ్బాయిని హాస్పిటల్కి దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకుపోయారు. అతనికి ట్రీట్మెంట్ ఇస్తారు. అతను ప్రాణాల నుంచి అయితే తప్పించుకున్నాడు, ప్రాణాలు అయితే ఉన్నాయి. కానీ అతను ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. అతను కంప్లీట్గా కోలుకున్న తర్వాత ఆ రూమ్లో ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఈ అమ్మాయి మాత్రం చనిపోయింది. కానీ ఈ పేరెంట్స్ వాళ్ళు పెళ్ళికి ఒప్పుకుని ఉంటే ఇంతవరకు ఇదైతే వచ్చేది కాదు. ఈ మధ్యన ప్రేమ హత్యలు చాలా అవుతున్నాయి. తర్వాత ప్రేమల కోసం మొగన్ని చంపడం అట్లా చాలా అవుతున్నాయి. ఇది ఫ్రెండ్స్ వీడియో. పిల్లలు ఇంతవరకు తెగిస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఇంతవరకు మోటివేట్ అవుతున్నారు అనేది అర్థమవుతలేదు. సినిమాలా లేకపోతే ఏంది ఇంతగానో క్రైమ్స్ జరగడానికి అనేది
రీజన్ మాత్రం అర్థమవుతలేదు. కానీ రోజుకు కొన్ని మర్డర్స్ అయితే జరుగుతున్నాయి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.